మీకోసం లేఖ రాసా అంగీకరిస్తారని ఆశ అని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మడిహెట్టి ఎత్తు విషయంలో మహారాష్ట్రతో పంచాయతీ సెటిల్మెంట్ కి తెలంగాణ బీజేపీ నేతల్ని లాగారు రేవంత్. అక్కడి సర్కార్ స్పందించకపోతే ఇక్కడి నేతలకి బాధ్యత ఉండక్కర్లేదా అంటున్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు కలిసి వస్తే ఓకే, లేదంటే ప్రజలే చూసుకుంటారని అంటున్నారు ఆయన. ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు చేయాల్సిందేముంది? రేవంత్ రెడ్డి రాసిన లేఖ వెనుక అసలు కారణం ఏంటి? కాంగ్రెస్ సర్కార్ తలబెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ను 148 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర సర్కార్ అనుమతించింది. కానీ ఆ ఎత్తు సరిపోదు, ఇంకాస్త పెంచాలి. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తేనే ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరుతాయనేది రేవంత్ సర్కార్ ఆలోచన. కానీ అది నెరవేరాలంటే మహారాష్ట్ర సర్కార్ అనుమతి కావాలి. మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఎన్డీఏది. బీజేపీ నేత అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడి సీఎం ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరపాలి. అదే ప్రయత్నంలో ఉన్నారు సీఎం రేవంత్. తుమ్మిడిహెట్టి అంశంపై చర్చించుకుందాం, మీరు టైం ప్లేస్ చెప్తే చాలు, మేమే వస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు లేఖ రాశారు. బ్యారేజ్ ఎత్తు పెంపుపై నిపుణుల అభిప్రాయాల్ని లేఖలో వివరించారు. గ్రావిటీ ద్వారా నీటి తరలింపుకు ఎత్తు పెంపు అవసరమన్నారు. ఎత్తు పెంచినా మహారాష్ట్రలో ముంపు స్వల్పంగానే ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలని వివరించారు. ఇరు రాష్ట్రాల ఉన్నత స్థాయి బృందాల సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్ ప్రతిపాదించారు. భేటీ కోసం వీలైనంత త్వరగా తేదీ ఖరారు చేయాలని మహారాష్ట్ర సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మహారాష్ట్ర సీఎం స్పందించకపోతే తెలంగాణ బీజేపీ నేతలే బాధ్యత తీసుకోవాలంటూ ఇటీవలే సీఎం రేవంత్ మాట్లాడారు. అసలు సమయమే కోరకుండా అబద్ధాలు చెప్తూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రాణహిత రివర్ కూడా ఏదైతే గోదావరి సంబంధించిన ఇంటర్ స్టేట్ రివర్ ఉందో దీని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే బెదిరిస్తున్నారో కిషన్ రెడ్డి గారు తీసుకోవట్లేదు, అది కూడా అబద్ధాలే. అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నట్టుగా వారికి నైతిక విలువ ఉండవు. కానీ నిజాలు మాట్లాడాలి మీరు కూడా. లేఖ రాసినప్పటికీ రాయలేదంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది మా ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖ, ఇది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ. ఇంత స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వైపు నుంచి లేఖలు రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఈ లేఖల పైన కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు, నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానము నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ సీఎం రేవంత్ మహారాష్ట్రకు లేఖ రాశారు. ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులోనే ఉందంటోంది కాంగ్రెస్. మరి బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.